కన్నీరుని తూర్చేవాళ్ళు ఎవరు లేదని బాధపడకు. సరే, నాకు బాధలు బాగా ఉన్నాయి, ఆ బాధలు తీర్చడానికని ఎవరు తోడు ఉంటలేరు అని ఆశపడకు. ఈ రెండు నిన్ను కూర్చున్న చోటే కూర్చోబెడతాయి, ముందుకు తీసుకెళ్ళు. సో నీ కన్నీళ్లు నువ్వే తుడుచుకో, నీ బాధలు నువ్వే తీర్చుకో. అప్పుడు నువ్వు ముందుకు వెళ్ళడానికి చాలా అవకాశాలు ఇస్తాడు ఈశ్వరుడు. ఎవరో కోసం నీ కన్నీళ్లు తుడుస్తారని చెప్పేసి నువ్వు అక్కడే నిలబడిపోతే కన్నీళ్లు ఆగిపోయే టైం రావచ్చు, కానీ తూర్చే వాళ్ళు మాత్రం ఎవరు ఉండరు. ఇది గుర్తుపెట్టుకో. బాధలు ఉన్నాయని చెప్పేసి నువ్వు భరిస్తావు తప్పించి ఎవరో వచ్చి తీరుస్తారని మాత్రం అనుకోకు, అది జరగని పని. ఎన్నిటికైనా కూడా నీకు కేవలం తోడుగా నిలబడేవాడే ఈశ్వరుడు. నువ్వు ఈశ్వరుని నమ్ముకొని మాత్రమే బ్రతుకు. నీ జీవితంలో అన్నీ ఆయన చూసుకుంటాడు. నేను అందుకే ప్రతి మనిషికి చెప్తా, భగవంతుణ్ణి నమ్ముకొని బ్రతికితే చాలు, నువ్వు ఇంకా ఎవరిని నమ్మాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నిన్ను నిలబెట్టేది భగవంతుడు మాత్రమే. మిగతా వాళ్ళందరూ నిన్ను డౌన్ చేయడానికి ట్రై చేస్తారు, ఒక్క ఈశ్వరుడు మాత్రమే నిన్ను ఒక స్థాయిలో నిలబెట్టడానికి ట్రై చేస్తాడు. అందుకే ఈశ్వరుని మాత్రమే నమ్ముకొని నిలబడు. నీకంతా విజయమే జరుగుతుంది, అంతా శుభమే జరుగుతుంది. హర హర మహాదేవ శంభో శంకర.